పామర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పసుమర్రు అనేటువంటి గ్రామంలో జుజ్జువరపు చిన్ని అలాగే చిన్ని కుమార్తె సుప్రియ తమ్ముడు తేజ ఇలా ముగ్గురు సంబంధించినటువంటి ఒక చిన్న సమస్యతో ఇవాళ అమ్మాయిని 307 పాత సెక్షన్ ఐపీసీ 307 పాత సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ 109 ఏదో చెప్తున్నారు. అంటే హత్యాయత్నం ఉద్యోగ విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసు హోంగార్డ్ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పని నేర అభియోగంతో జైల్లో ఉన్నటువంటి సుప్రియ అనేటువంటి జుజ్జువరపు సుప్రియ అనేటువంటి ఒక దళిత ఆడపడుచుని ఈరోజు పరామర్శించి రావడం జరుగుతుంది. ఇవాళ అసలు విషయం తెలుసుకున్నాం. ఏంటమ్మా ఏంటి అసలు బీఎస్సీ నర్సింగ్ చదువుకుని నువ్వు జైలు కటకటాలు లెక్క పెట్టాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది అని చెప్పని ఆవిడని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, సార్ ఆదివారం నేను నర్సింగ్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చి మా అమ్మా నాన్న దగ్గరికి రావటం అలవాటు. బస్సు దిగాను, బస్సు దిగి వచ్చి ఎక్కించుకెళ్ళే మా నాన్న కానీ మా తమ్ముడు కానీ బస్ స్టాండ్లో లేకపోవడంతో ఎక్కడున్నావు నాన్న అని ఫోన్ చేస్తే అమ్మ పొలం కాడి నుంచి పోలీస్ స్టేషన్కి వస్తున్నానని చెప్పని నాన్న చెప్పాడు. సరే నేను అక్కడ ఈలోపు మా మేనత్తకి వాళ్ళకి ఫోన్ చేసిన సెంటర్లోని బస్ స్టాండ్ దగ్గరే కూర్చున్నాను. బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ అన్ని పక్కనే ఉంటాయి. సరే చిన్నిని అడిగాం, ఏంటి చిన్ని పోలీసులు ఏంటి ఏం జరిగింది జుజ్జువరపు చిన్ని అని అడిగాం. చిన్న అడిగితే అతను చెప్పింది ఏంటంటే, సార్ నేను పొలంలో కూలీలను పెట్టుకుని మినపకాయ లాగించుకుంటుంటే నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఫోన్ చేశారు. మినపకాయ లాగించుకుంటున్నాను కాబట్టి కూలీలు ఉన్నారు, నేను రాత్రికి కానీ పొద్దునే కానీ వస్తానని నేను చెప్తుంటే ఇక వెంటనే పోలీసు అధికారి గారు అంటే కళ్ళతో చూడలేదు కాబట్టి విన్నదాన్ని బట్టి భాస్కర్ గారు వారికి లంజా కొడక ఏంట్రా మేము రమ్మంటే పోలీస్ స్టేషన్కి నీ కూలోళ్ళు ఏంట్రా అదేంటి లంజా కొడక రమ్మంటావా ఈడ్చుకు రమ్మంటావా వారు అధికారం మదంతో ఏం మాట్లాడారో వారన్నీ మాట్లాడారు. సరే ఏం చేస్తాడు సామాన్యుడు? అదే కైలానీలో నన్ను లేకపోతే కొల్లు రవీంద్రనో లేకపోతే పామర్ ఎమ్మెల్యే వరలరామయ్య గారు కొడుకునో అంటే వేరుగా ఉంటుంది అనరు కదా. వాళ్ళని అనేప్పటికీ ఏం చేస్తారు, వస్తున్నాడు అమ్మ ఎందుకమ్మ ఇలా జరిగిందమ్మా వస్తున్నా అని చెప్తే ఈ అమ్మాయి స్టేషన్కి వెళ్ళేప్పటికీ వాళ్ళ తమ్ముడు కింద ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు కింద ఉంటే తమ్ముడిని నానేడ్రా అంటే పైకి తీసుకెళ్లారంటే ఈ అమ్మాయి మెల్లగా పైకి వెళ్ళింది. పైకి వెళ్తే లోపల గదిలోంచి పోలీసులు చితక కొడుతుంటే మనిషి అంటే చితక బాదుతున్నప్పుడు మనిషి అలా ఆర్తనాదాలు వినిపిస్తే ఆ కేకలు వినిపిస్తుంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నే అనుకుని కంగారు పడుతుంటే ఈలోపు కొట్టి అలసిపోయినటువంటి మఫ్టీలో ఉన్న భాస్కర్ గారు అనుకుంటా సుభాకర్ గారు యూనిఫామ్లో లేకుండా మఫ్టీలో ఉన్నటువంటి సుభాకర్ సిఐ గారు కొట్టి అలసిపోయి ఈ అమ్మాయి అడుగుతుంది, సార్ మా నాన్న తప్పులు చేయడు సార్, మేము కుటుంబం తప్పులు చేయం సార్, కష్టజీవులం సార్, పొలం పని చేసుకుంటాం కూలి పని చేసుకుంటాం అవన్నీ అమ్మాయి ఆవేదనతో మాట్లాడుతుంటే మామూలుగానే అర్థిస్తూ ఉంటారు కదా పోలీసులు. అర్థిస్తుంటుంటే మీరు మీ తెగబడి మీ ఇంట్లో అందరూ రేపులు చేయండి, రేపులు చేసేస్తే పోలీసులు చూస్తా కూరుకుంటాం కాల్ చేస్తాం అది ఇదని పచ్చి బూతులు తిడుతుంటే, సార్ మీరు అటు అనబాకండి మేము ఆ పాపాలు చేయం, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో చెప్పని ఈ అమ్మాయి అడుగుతుంటే ఈ అమ్మాయి తమ్ముడి పేరు తేజ ఎవడరా ఇక్కడ అని అన్నాడు. అంటే మా తమ్ముడే అండి. ఆ అబ్బాయి కూడా పక్కనే ఉండి నేనండి తేజ అని. మీ ఇంటి పేరు ఏంటిరా అన్నది. జుజ్జువరపు తేజ అండి నా పేరు.
వెంటనే మెడ పట్టుకుని, అంటే చొక్కా కాలర్ మెడ పట్టుకుని ఈడ్చుకుని, చాలా విజయవాడకి అసలు నీ సంగతి వాళ్ళు తేలిపోద్ది, నీకు నీ సంగతి చెప్తా, రేపులు చేస్తావరా, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే ఈ అమ్మాయి కంగారుగా అన్నెంబటే, అది తమ్ముడెంబటే లోపలికి వెళ్తుంది. సార్ మేము రేపులు చేయం సార్, మా కుటుంబం అటువంటిది కాదు సార్, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం సార్, మేము పాపాలు చేయం సార్ అయ్యి అని చెప్పి నీ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ వెనకాల వెళ్తుంటే అక్కడ చిన్న చిన్న అంటే అసలు మనుషులు పట్టినటువంటి చిన్న గది లాంటిది ఉంటే ఆ గదిలోకి ఆ తేజ అనేవాడిని లోపలికి తోసి ఈ అమ్మాయిని ఆడ మనిషిని కూడా చూడకుండా గుండెల మీద ఛాతీ మీద చేయి పెట్టి ఒక తోపు తోసి ఈ అమ్మాయిని బూతులు మాట్లాడుతూ బయటికి తోశాడు. ఈ అమ్మాయి కూడా ఏమంటే ఏంటి ఎట్టబడితే అట్ట మీరు చేస్తున్నారా అని చెప్పి ఆ అమ్మాయి కూడా గట్టిగా మాట్లాడింది. మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి సంస్కారం మేరకు ఎన్ని అసభ్య పదజాలం ఎంత మాట్లాడాలో అంత సుభాకర్ గారు బాగా నోటికి పని చెప్పి బాగా ఆయనకు ఉన్నటువంటి బూతుల మీద ఆయనకున్నటువంటి పట్టునంతా ఆయన ప్రదర్శించేప్పటికి ఈలోపు సుభాకర్ కాదు భాస్కర్ ఎస్ఐ గారు వచ్చి ఆ అమ్మాయిని తిట్టి, పో బయటికి పో, నువ్వు ఇక్కడ ఏంటి అసలు నువ్వు అది ఇదని చెప్పని అమ్మాయిని బయటికి తోశాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ పెద్దగా కేకరేస్తా, పోలీసులు మీరు ఇష్టం మీ ఇష్టారాజ్యం చేస్తారా, మనుషుల్ని కాపాడాల్సిన వాళ్ళు లేకపోతే మీరు మనుషుల్ని శుభ్రంగా చూడాల్సిన వాళ్ళు మీ ఇష్టం చేస్తారా, చూస్తాను ఎస్పీ దగ్గరికి వెళ్తాను, డీజీపీ దగ్గరికి వెళ్తానని పెద్దగా అరుచుకుంటా మెట్లు దిక్కి కిందకు వస్తుంటే సుభాకర్ గారు మఫ్టీలో ఉన్నారని చెప్పాం కదా, వారు అప్పటికే వేరే అతన్ని నాన్న కాదు జుజ్జూరపు చిన్నిని కాకుండా వేరే అతన్ని అప్పటికే కొట్టున్నాడు కదా, కొట్టున్న దాని మీద ఏదన్నా కానీ ఈ అమ్మాయిని నాకు ఎదురు చెబుతావా, నువ్వు నాకు ఎదురు మాట్లాడతావా, నా మీద ఎస్పీ దగ్గరికి వెళ్తావా, డీజీపీ దగ్గరికి వెళ్తావా, ఇక పచ్చిగా బూతులు ఇక మనం వినకూడదు అంటాం భాషలో, రా లంజన్ లాక్కురండి అర్జెంట్గా దాని కింద పాని ఎల్నే బాగుంటుంది లాక్కురండి లంజన్ అని చెప్పని గబగబా కోటేశ్వరమ్మ గారు అని చెప్పని హోంగార్డ్ గారు, వారు మంచి పనికి పై అధికారులు చెప్తే పని చేస్తో లేదో కానీ గబగబా మామూలుగా మెట్లు ఉరుక్కుంటా వచ్చి ఈ అమ్మాయిని బట్టలు పచ్చుకుని లాక్కుంటా చిరిగిపోతున్నాయి. ఆవిడ డ్రెస్సు చిరిగిపోవటం వల్ల ఒక ఆడకూతురు బయటికి అంటే కనపడకూడనటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నా సరే ఈడ్చుకుంటా తిట్టుకుంటా మెడబట్టుకుని తోసుకుని పైకి మెట్ల నుంచి పైకి తీసుకెళ్లారు. వారు తీసుకెళ్లి కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కుమ్మేశారు. కోటేశ్వరమ్మ గారు వారు మరి జీవితంలో వారి భర్త గారిని ఎప్పుడన్నా కొట్టారో లేదో తెలియదు, పిల్లల్ని కొట్టారో లేదు. నిజంగా దొంగల్ని, జేబు దొంగల్ని, రౌడీల్ని కోటేశ్వరమ్మ గారు ఎప్పుడన్నా ప్రతాపం చూపించారో లేదో తెలియదు. కానీ నర్సింగ్ చదువుతున్నట్టు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నట్టు ఒక దళిత యువతిని మాత్రం ఆవిడ ఎంత కుమ్మగలదో అంత కుమ్మింది. ఆవిడ రక్తం కారుతుంటే ఈలోపు భాస్కర్ ఎస్ఐ ఎవరో మేము దీన్ని రక్తం కారుతుందా గవ పంపించండి దీన్ని అని చెప్తే 108కి ఫోన్ చేస్తే 108 అతను ఈ అమ్మాయికి పైకి దెబ్బలు కనపడతలేదు, సోయిలో ఉంది, నేను ఎక్కించుకెళ్ళనని చెప్పని 108 అడ్డం తిరిగితే బంధువులందరూ కలిసి హాస్పిటల్లో ఆటో మాట్లాడుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఎమ్మెల్సీ చేశారు. ఆ రోజు అయిపోయింది, మర్నాడు అయిపోయింది, 3 రోజులు అయిపోయినా కూడా పోలీస్ అనేవాళ్ళు హాస్పిటల్కి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఒక్కళ్ళంటే ఒక్క పోలీస్, చిలకలపూడి పోలీసు కానీ అంటే ఆ హాస్పిటల్ ఉండే లేదా మచిలీపట్నం పోలీసు కానీ అంటే మచిలీపట్నం హాస్పిటల్కి ఎవరికైతే పరిధిలోకి వస్తే ఆ పోలీసులు కూడా కనీసం ఎమ్మెల్సీ అయితే వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోగా పామర్ నుంచి కూడా కనీసం ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా కనీసం కానిస్టేబుల్ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోతే సోమవారం నాడు అమ్మాయి ఇన్పేషెంట్గానే ఉండి ఆ అమ్మాయి కుంటుకుంటా ఆటో ఎక్కి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి సోమవారం నాడు ఫిర్యాదు చేయడం కోసం. అయ్యా నా మీద ఇట్లా దాడి జరిగితే ఇంతవరకు ఒక్కడి మీద చర్య లేదు, నా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని చెప్పని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే పక్కనే గుడుగురు బెల్ట్ ఉందంట, ఆయనకి 3 స్టార్లు ఉన్నాయంట, జేబు మీద శ్రీనివాసరావు అని పేరు ఉందంటే కలెక్టర్ గారు ఆ కాగితాన్ని చూడండి మీరు పోలీసు వారని చెప్తే ఆయన తీసుకుని
బాగా లౌక్యంగా, ఏమ్మా ఏంటి కబుర్లు, తప్పు కదా, నువ్వు పోలీసుల మీద అట్లా ఎదురు తిరగకూడదు కదా, అట్లా నువ్వు ఎదురు తిరిగితే బాగోదు కదా పోలీస్ స్టేషన్లో, అది ఇది అని చెప్పి మెల్లగా తీసుకొచ్చి కూర్చోబెట్టి